సో గుడ్ మార్నింగ్ అమ్మా, వాయిస్ వినిపిస్తున్నానండి మీకు? సార్ ఓకే. సో సబ్సిడరీ బుక్స్ ఆల్రెడీ మనం సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం అమ్మా, దాని మీనింగ్ తెలుసుకున్నాం. అలాగే 8 బుక్స్ ఉంటాయి చదువుకున్నాం. బుక్ నెంబర్ 1 పర్చేజెస్, దాని యొక్క ఫార్మాట్ రాసుకున్నాం, దాని యొక్క మీనింగ్ రాసుకున్నాం. దాని తర్వాత పర్చేజ్ రిటర్న్స్, సేమ్ సేల్స్ రిటర్న్స్. అంతేనా, ఇంకేం రాసామా? ఎన్ని బుక్స్ రాసామమ్మా మనం? నోట్స్ ఎవరు చెప్పండి అమ్మా. 4 books, sir. 4 బుక్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ రాసాం, అంతే కదా. సో హెడింగ్ పెట్టండి, 5th బుక్ బిల్స్ రిసీవబుల్ బుక్. 5th బుక్ బిల్స్ రిసీవబుల్ బుక్. అందరూ రాసుకున్నామ్మా. ఇట్ రికార్డ్స్ all bills receivables. It records all bills receivables received from customers. It records all bills receivable received from customers. Next heading, bills payable book. Bills payable book heading పెట్టినాం. It records all bills payable transactions. It records all bills payable transactions. డౌట్ వచ్చింది ఏంటంటే, పర్చేస్ కి పర్చేస్ రిటర్న్స్ కి, సేల్స్ రిటర్న్స్ కి మీనింగ్ తో పాటు మనం ఫార్మాట్, పోస్టింగ్ అని కూడా చెప్పుకున్నాం, అవునా? కానీ బిల్స్ రిసీవబుల్ కి బిల్స్ పేబుల్ చెప్పుకోలేదు. ఎందుకు? రీజన్ ఏంటంటే అమ్మా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే సపరేట్ చాప్టర్ ఉంటుంది మనకి. అంటే ఈ బిల్స్ మీద, బిల్స్ రిసీవబుల్ మీద, బిల్స్ పేయబుల్ మీద మనం సపరేట్ చాప్టర్ చేస్తాం ఫ్యూచర్ లో. ఫస్ట్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేస్తారు, సెకండ్ ఇయర్ లో ఫస్ట్ చాప్టర్ అదే. సో ఇక్కడ ఎందుకన్నా బిల్స్ గురించి మనం నేర్చుకునేది ఏమి ఉండదు, ఓకేనా? సో కింద నోట్ రాసుకున్నామ్మా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ డెల్ట్ ఇన్. Bills of exchange is dealt in second year of intermediate. సో అక్కడ నేర్చుకుంటాం ఫార్మాట్స్, పోస్టింగ్స్, అవన్నీ అక్కడ నేర్చుకుంటాం. Bills of exchange is dealt, DEALT, is dealt in second year నేర్చుకుంటామమ్మా. సో ఇప్పుడైతే మీరు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి జస్ట్ మీనింగ్ అర్థం చేసుకుంటే చాలు. ఏంటి మీనింగ్? బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ అనే 2 బుక్స్ ఉంటాయి. దీస్ 2 బుక్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, ఓకేనా? ఎప్పుడైతే మనం డెటార్ అంటే మనకి ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేదంటే బిల్స్ రిసీవబుల్. ఎవరికైతే క్రెడిటార్, ఎవరికైతే మనం పే చేయాలో అమౌంట్, వాళ్ళకి ఇచ్చే బిల్ ఏమంటారమ్మా? బిల్స్ పేయబుల్ అని నేర్చుకుంటే చాలు, ఓకేనా? సో టోటల్ గా ఇప్పుడు ఎన్ని? బిల్స్ పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. ఇంకొక బుక్ ఉంది, ఏంటమ్మా అది? జర్నల్ ప్రాపర్. హెడింగ్ పెట్టినమ్మా, జర్నల్ ప్రాపర్. సో అందులో రాసుకున్నామా జర్నల్ ప్రాపర్ లో. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జర్నల్. స్టార్టింగ్ నేర్చుకున్నాం కదా జర్నల్, అది ఇది ఒకటే కంటిన్యూషన్. ఇట్ రికార్డ్స్ the transactions. It records the transactions which are not covered by other subsidiary books.
It records the transactions which are not covered by other subsidiary books. It records the transactions which are not covered by other subsidiary books. సో జర్నల్ ప్రాపర్ అంటే ఏంటి? జర్నలే. అది ఏం రికార్డ్ చేస్తుంది? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 7 books లో ఏ బుక్ లో అయితే ట్రాన్సాక్షన్స్ పట్టలేదో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని వచ్చి జర్నల్ బుక్ లో పడతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి పడతాయి అంటే నెంబర్ 1 రాసుకున్నాము, ఓపెనింగ్ ఎంట్రీస్. ఓపెనింగ్ ఎంట్రీస్. నెంబర్ 2 క్లోజింగ్ ఎంట్రీస్. ఓపెనింగ్ ఎంట్రీస్. నెంబర్ 2 క్లోజింగ్ ఎంట్రీస్. Number 3 rectification entries. Number 3 rectification entries. Number 4 transfer entries. Number 4 transfer entries. Number 5 adjusting entries. Number 5 adjusting entries. Number 6 entries on dishonor of bills. Entries on dishonor of bills. And last one, miscellaneous entries. Miscellaneous entries. ఓకేనా? సో జర్నల్ ప్రాపర్ లో పడే ఎంట్రీస్ ఏంటమ్మా? ఏం ట్రాన్సాక్షన్స్ పడతాయి? ఓపెనింగ్ ఎంట్రీస్ పడతాయి, క్లోజింగ్ ఎంట్రీస్ పడతాయి, రెక్టిఫికేషన్ ఎంట్రీస్ పడతాయి, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, అడ్జస్టింగ్ ఎంట్రీస్, ఎంట్రీస్ ఆన్ డిజానర్ ఆఫ్ బిల్స్, మిస్సెలేనియస్ ఎంట్రీస్. మిస్సెలేనియస్ ఎంట్రీస్ చెప్పమ్మా. క్యాష్ బుక్ చెప్పలేరు. క్యాష్ బుక్ అదే చెప్తానమ్మా. సేల్స్ బుక్ ఇప్పటి వరకు ఏమైనా పర్చేజెస్, పర్చేజ్ క్యాష్ బుక్ చెప్పలేదా? పర్లేదు. గ్యాప్ ఉందా మీకు? బిల్స్ కి పోస్ట్ జర్నల్ ప్రాపర్ కి ఒక్క లైన్ గ్యాప్ ఉందా? ఒకే ఒక లైన్. సో గ్యాప్ లేకపోతే నెక్స్ట్ రాసుకున్నాము, జర్నల్ ప్రాపర్ తర్వాత రాసుకుందరు ఇక. ఓకేనా? సో జర్నల్ ప్రాపర్ గురించి కూడా మనకి ఇక్కడ మనం నేర్చుకోవట్లేదు. సపరేట్ చాప్టర్ ఉందాం, మళ్ళీ అక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? సో లాస్ట్ వన్ హెడింగ్ పెట్టండి మళ్ళీ, క్యాష్ బుక్. క్యాష్ బుక్. All cash transactions are recorded. All cash transactions are recorded in cash book. Eighth book cash book and heading పెట్టండి. All cash transactions are recorded in cash book. అంతే, అయిపోయింది నోట్స్ దీనికి సంబంధించి. ఓకేనా? సో చరిష్మా చెప్పమ్మా, టోటల్ సబ్సిడరీ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 8 sir. టోటల్ గా 8 ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ బుక్ ఏంటి? Yes. Purchases book. పర్చేజెస్ బుక్ ఏం రికార్డ్ చేస్తాం? పర్చేస్ బుక్ Purchases. It records purchases, all credit purchases of goods. Okay, it records all credit purchases of goods. Okay. Second one, Purchases return book. purchases return book. ఇదేం రికార్డ్ చేస్తామమ్మా? It records all credit purchases, returns of book. All Purchases. అంతేనమ్మా? పర్చేజ్ రిటర్న్స్ Yes, ఆఫ్ sir. గూడ్స్. నెక్స్ట్ అమ్మ థర్డ్ బుక్, Sales book. సేల్స్ బుక్. ఓకే. It records all credit sales of goods. It records all credit sales of goods. Okay, next. Sales returns book. Sales returns book. Okay. It records all credit sales returns of goods. It records all credit Credit
Sales returns of goods. సేల్స్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్. ఓకేనమ్మా. Yes, సో sir. మనం ఈ చాప్టర్ లో నేర్చుకునేవి ఈ 4 బుక్సే. అర్థమవుతుందా? ఈ 4 బుక్స్ మీద మనం సమ్స్ చేస్తాం. ఇంకా 4 బుక్స్ మిగిలిపోయినాయి. ఏంటిది? 5 క్యాష్ బుక్, 6 బిల్స్ రిసీవబుల్ బుక్, 7 Bills payable book. బుక్, 8 General proper. జర్నల్ ప్రాపర్ బుక్. ఇవి ఇక్కడ నేర్చుకోం, ఈ చాప్టర్ లో నేర్చుకోం. ఎందుకు? వీటికి సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవరీ సెపరేట్ చాప్టర్ నేర్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ ఒక సెపరేట్ చాప్టర్ ఉంది మన నెక్స్ట్ చాప్టర్. ఒకసారి మీరు ఇండెక్స్ ఓపెన్ చేయండి, మీ టెక్స్ట్ బుక్ ఇండెక్స్. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఉందమ్మా, ఓపెన్ చేసి క్యాష్ బుక్ ఏ చాప్టర్ చూసి చెప్పండి నాకు. 8th chapter, sir. చాప్టర్ నెంబర్ 8 లో నేర్చుకుంటాం. చాప్టర్ నెంబర్ 8 అర్థమైందా? జర్నల్ ప్రాపర్ చూడండి, ఏ చాప్టర్ ఉందో. 7th chapter, sir. చాప్టర్ నెంబర్ 7 దగ్గర నేర్చుకుంటాం. ఈ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఎక్కడ నేర్చుకుంటారు? సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ ఫస్ట్ చాప్టర్ ఇదే. అర్థమైందమ్మా? సో ఈ క్యాష్ బుక్ అంటే ఏంటి, మీనింగ్ ఏం చెప్పు. క్యాష్ బుక్ మీనింగ్ ఏంటి? ఇట్ రికార్డ్స్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బిల్స్ రిసీవబుల్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బిల్స్ పేయబుల్ are recorded in bills receivable and bills payable book. All other transactions which are not recorded in above 7 transactions will be recorded in journal proper. ఆ మీనింగ్స్ మాత్రం నేర్చుకుంటారు ఇక్కడ. వీటి యొక్క ప్రాబ్లమ్స్ అవి ఎక్కడ నేర్చుకుంటారు? వాటి యొక్క రెస్పెక్టివ్ చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్ దగ్గర నేర్చుకుంటాం. సో చెప్పండి అమ్మా, సబ్సిడరీ బుక్స్ లో ఈ చాప్టర్ లో మనం నేర్చుకునే బుక్స్ యొక్క సమ్స్ ఏంటి? పర్చేస్ బుక్ యొక్క సమ్స్ చేస్తాం, పర్చేస్ రిటర్న్స్ యొక్క సమ్స్ చేస్తాం, సేల్స్ బుక్ యొక్క సమ్స్ చేస్తాం, సేల్స్ రిటర్న్స్ సమ్స్ చేస్తాం. ఓకేనా? సో చేద్దామా? ఓపెన్ చేయండి అమ్మా మీకు ఇచ్చిన మెటీరియల్. ఓపెన్ చేయండి. సబ్సిడరీ బుక్స్ అంటే చూడండి, ఫస్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 1. ఇలస్ట్రేషన్ నెంబర్ 1. హెడింగ్ పెట్టిన ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఏం అడుగుతున్నా చూడండి. సుప్రజ చదువుతుంది క్వశ్చన్. సుప్రజ. Sir, what is the page number, sir? అమ్మా ఇండెక్స్ చూడండి అమ్మా, ఇండెక్స్ ఓపెన్ చేయి. ఇండెక్స్ లో ఫస్ట్ బాక్స్ ఉందా? అందులో సబ్సిడరీ బుక్స్ ఉంటే చూడు, ఏ పేజ్ నెంబర్ ఉందో చూడు. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసావమ్మా? Yes, sir. Open చేశాను. అందులో సబ్సిడరీ బుక్స్ అని ఉందా? ప్రాక్టీస్ మాన్యువల్ అన్న, Yes, sir. ప్రాక్టీస్ ఇలస్ట్రేషన్స్ అని ఉంటుంది చూడు హెడింగ్. Yes, sir. అందులో సబ్సిడరీ బుక్స్ ఉందా హెడింగ్? ఏ Yes, పేజ్ sir. నెంబర్? 58 లో ఉంది, sir. 58 ఓపెన్ చేయి. Yes, sir. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చదువు. Enter the following transactions. 58 కదా అయితే. ఎక్కడ చూసావు నువ్వు? ఇండెక్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏం పార్ట్స్ ఉన్నాయి చూడు సార్. 8th page, sir. 8th పేజ్ అంట. అమ్మ ఇండెక్స్ లో ఉన్న పార్ట్స్ చెప్పడం ఒకసారి. ఫస్ట్ ఒకసారి మీ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇండెక్స్ ఓపెన్ చేయండి. Sir, index లో first practice questions, back Ah. side illustrations ఉన్నాయి, sir. అంటే చూడండి అమ్మ, 2 ఉన్నాయి. మనం మీకు ఇచ్చిన మెటీరియల్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇల్లస్ట్రేషన్స్ అని ఉంటాయి, ఉన్నాయా? Yes, sir. సెకండ్ ఏమన్నాయి? ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఎప్పుడు చేయాలి?
ఇది ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చే దేనికి ఇలస్ట్రేషన్స్ కి. ఇది అయిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం? ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి ఇస్తాం. ఇంక మళ్ళీ మీకు డౌట్ రాకూడదు. నేను ఎప్పుడైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేశానంటే నేను చెప్తాను ఇలస్ట్రేషన్స్ ఓపెన్ చేయండి అమ్మా అంటే ఇలస్ట్రేషన్స్ ఇండెక్స్కి వెళ్ళిపోయి ఆ చాప్టర్ ఎక్కడుందో చూసుకోవాలి. లేదా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటాను, ప్రాక్టీస్ క్వశ్చన్ ఇండెక్స్ పేపర్కి వెళ్ళి ఆ చాప్టర్ ఎక్కడుందో చూడాలి. ఓకే, సో ఇలస్ట్రేషన్స్ ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్స్ లో చాప్టర్ ఎక్కడుందో చూడండి. పేజ్ నెంబర్ 8 అంటే చూడండి అమ్మా. అమ్మ ఎవరైనా ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటే చదవండి అమ్మా, చాలా లేట్ అయిపోతుంది సుప్రజాకి. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి క్వశ్చన్. సార్ ఓపెన్ చేసాను సార్. చదవండి. బుక్ ఆఫ్ అమిత చదవమ్మా. 100 rupees per gross. అమిత చదవాలి. లక్ష్మీప్రియ చదువుతావా? Yes, sir. చదువుతాను సార్. చదువు. The rough book of Mr. Narayan and CO contains the following 2016. Okay. February, sir. First transaction. Purchased from Boron and CO on credit. 5 gross pencils at the rate of rupees 100 per gross. 1 gross registers at the rate of rupees 240 per DOZ. Less trade discount at the rate of 10%. ఇంకా మిగిలిన కూడా చదివేనా సార్? చదవండి. Second one, purchased for cash from the stationery mart. 10 groceries, exercise books at the rate of rupees 300 per DOZ. Third one, purchased computer for office use from Mr. S. Office goods CO on credit for rupees 30,000. Purchased on credit from the paper CO 5 remains of white paper at the rate of rupees 500 per remain. 10 remains of ruled papers at the rate of rupees 150 per ream. Less trade discount at the rate of 10%. Fifth one, purchased 1 dozen gel pens at the rate of rupees 15 each from Mr. S. Verma borrows on credit. Make out the purchase book of Mr. S. Narayan and CO. ఏ బుక్ ఓపెన్ చేయమన్నాడమ్మా? అది ఓపెన్ చేయమన్న బుక్ ఏంటి? క్రెడిట్ బుక్ సార్. క్రెడిట్ బుక్ ఏంటి? అసలు లాస్ట్ లైన్ చదువు. మేక్ అవుట్ పర్చేస్ బుక్. ద పర్చేసెస్ బుక్ ఆఫ్ మిస్సెస్ నారాయణ్ అండ్ కో. సో మనం ఇందులో ఏం చేయమన్నాడు? మనల్ని పర్చేసెస్ బుక్ ఓపెన్ చేయమన్నాడు. సో పర్చేసెస్ బుక్ ఓపెన్ చేశాను. సో పర్చేస్ బుక్ మీకు ఫార్మాట్ చెప్పాను. ఒకసారి ఫార్మాట్ చెప్పండి నాకు. ఫార్మాట్ డేట్ particulars inward date invoice number invoice number ledger folio number amount. ఓకేనా? సో ఇది ఫార్మాట్. నెక్స్ట్ చంద్రరావు వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. చంద్రరావు, పర్చేస్ బుక్ లో మనం ఏం రికార్డ్ చేస్తాం? పర్చేస్ బుక్ లో క్రెడిట్ పర్చేసెస్ రికార్డ్ చేస్తాం సార్. రాస్తాను మీకు బ్రాకెట్ లో రాస్తాను చూడమా. క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ ఏంటి? క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ ఏంటమ్మా? క్రెడిట్ పర్చేస్ ఆఫ్ చూడు
ఫ్రంట్ ఓపెన్ చేసి బుక్స్ ఓపెన్ చేసి డెఫినేషన్ చదువు. క్రెడిట్ పర్చేస్ ఆఫ్ Mr. ఏంటి? క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ఏంటి? ఏం క్రెడిట్ పర్చేస్ రికార్డ్ చేస్తాం పర్చేస్ బుక్ లో? Goods, sir. నోట్స్ ఓపెన్ చేయి, పర్చేస్ బుక్ ఓపెన్ చేయి. క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? సో February 1st purchase from Brown and Co on credit అనడమ్మా. సో ఆన్ క్రెడిట్ అన్నాడు. సో క్రెడిట్ పర్చేజ్ అయింది అది. సో రికార్డ్ చేస్తున్నాను. డేట్ ఎప్పుడు? February 1st. ఓకేనమ్మా. సో February 1st sir. ఎవరి తగ్గించుకున్నాను నేను? మెస్సర్స్ బ్రౌన్ అండ్ కో. మెస్సర్స్ బ్రౌన్ అండ్ కో అని చదవాలి దాన్ని. ఓకేనా? ఏం కొన్నాను చూడమ్మా. 5 gross pencils. 5 gross pencils at the rate 100 rupees per gross. ఓకేనా? ఎంత అయింది? 5 into 100 ఎంత అమ్మా? 500. 500. సో అమౌంట్ 500 రాసుకోండి. ప్లేస్ లేదు కదా, ఇలా కింద రాసుకుంటున్నాము చూడండి. 500 rupees. నెక్స్ట్ ఏమన్నాడు? 1 gross register at the rate 240 per dozen. అమ్మ డజన్ అంటే ఏంటమ్మా? 12 అమ్మా. సో 12 into 240 will be ఎంత? 12 into 240 will 2880. సో టోటల్ మనకు ఉన్నది ఎంతమ్మా? 500 plus 2880 3380 పెట్టుకున్నాం. ఓకేనా? కానీ లాస్ట్ లో చూడమ్మా, లెస్ ట్రేడ్ డిస్కౌంట్ అట్ ద రేట్ 10%. ట్రేడ్ డిస్కౌంట్ అంటే అమౌంట్ తగ్గించాలా తగ్గించగలదా? ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించేయాలి. సో లెస్ ట్రేడ్ డిస్కౌంట్. నేను ఆల్రెడీ మీకు ట్రేడ్ డిస్కౌంట్ గురించి చెప్పాను. ట్రేడ్ డిస్కౌంట్ కి క్యాష్ డిస్కౌంట్ కి డిఫరెన్సెస్ కూడా చెప్పాను, నోట్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? ట్రేడ్ డిస్కౌంట్ 10% అంటే ఎంత? 3380 into 10% ఎంత మరి? 338 rupees. ఏం చేయాలి? తగ్గించేస్తే అవుటర్ కాలం అమౌంట్ కాలంలో ఎంత పడుతుంది? అమౌంట్ 3042. అర్థం కదా? నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం చూడండి. చంద్ర నువ్వే చెప్పాలి. పర్చేజ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ ద స్టేషనరీ మార్ట్ అన్నాడు. ఎంత? పర్చేజ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ ద స్టేషనరీ మార్ట్ ఎంత రాయాలి? అమౌంట్ కాలం ఎంత రాయాలి చెప్పు. సార్ మళ్ళీ ఎంత రాయాలమ్మా? నేను అమౌంట్ ఎంత రాయాలి అమౌంట్ కాలంలో? February 2nd నుంచి ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత? 300 into 300. అదేంటి? పర్ డజన్ అంట. అంటే ఏంటి? 300 into 12 into 10. అవునా? కానీ నేను అమౌంట్ రాయకూడదు. నేను రాయకూడదు అమౌంట్, ఎందుకంటే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువు. అడిచింది మళ్ళీ చదువు. అంటే క్యాష్ తో కొన్నాడు కాబట్టి రాయకూడదు సార్. క్యాష్ తో కొన్నాడు కాబట్టి ఈ బుక్ లోకి రాకూడదు. ఈ బుక్ అని చెప్పాను. ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్ రాయాలి సార్. అది ఓన్లీ క్రెడిట్ పర్చేస్ రావాలి. ఇక్కడ అది చేసింది ఏంటి? క్యాష్ పర్చేస్. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ రాయకూడదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ చదవమ్మా. Purchased computer for office use from Mr. Office. From Mrs. Office Goods Co. ఓకేనా? ఆన్ క్రెడిట్ కొన్నాడంట. ఎంత పెట్టుకున్నాడంట? 30,000 పెట్టుకున్నాడంట. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్ రావచ్చా రాకూడదా? ఆన్ క్రెడిట్ కదా కొన్నాడు. నెట్ లేటే వాడు పని చేస్తే వాడు పని చెయ్యవు. చరిష్మా, ఈ ట్రాన్సాక్షన్ రాయచ్చమ్మా? పర్చేజ్ రాయచ్చా? మళ్ళీ చదువు. ట్రాన్సాక్షన్ చదువు మళ్ళీ. కంప్యూటర్ ఫర్ ఆఫీస్ ఫ్రమ్ మిస్టర్ ఆఫీస్ గూడ్స్ కో. ఎందుకు రాయచ్చమ్మా?
ఆన్ క్రెడిట్ కొన్నాం కాబట్టి, అవునా కదా అమ్మ? ఆన్ క్రెడిట్ అయినా కొన్నాం. అమ్మ మీరు నెట్ పర్ఫెక్ట్ గా ఉన్న చోటు కూర్చో. అమ్మ నా వాయిస్ మీకు అందరికి వినిపిస్తుంది? బ్రేక్ వస్తుందా? వినిపిస్తుంది సార్. అమ్మ నా వాయిస్ మీకు వినిపిస్తుంది అంటే అర్థం ఏంటి? నా దగ్గర నెట్ పర్ఫెక్ట్ గా ఉందండి. మరి మీరు కూడా నెట్ పర్ఫెక్ట్ గా ఉన్న చోటు కూర్చోండి. సిగ్నల్ ఎక్కడుందో చూడండి. నాకు మీ వాయిస్ ఏం వినిపించట్లేదు ఎవరిదేని. చాలా ఇబ్బంది అయిపోతుంది క్లాస్. అన్నపూర్ణ గారు మేడం మీరు చెప్పండి ఒకసారి, ట్రాన్సాక్షన్ ఏంటో రాయొచ్చా రాయకూడదు అసలు? అది ఆఫీస్ యూజ్ కోసం కదా సార్, రాయకూడదు. పర్చేస్ కంప్యూటర్ ఫర్ ఆఫీస్ యూజ్ ఫ్రమ్ ఎంఎస్ ఆఫీస్. అది ఆఫీస్ యూజ్ అని కాదు మేడం. మనం కొన్న వస్తువు ఏంటి చెప్పండి ఒకసారి? కంప్యూటర్ సార్. కంప్యూటర్ అంటే ఏంటి? అసెట్. అవునా? నేను ఏం చెప్పాను? పర్చేస్ బుక్ లో ఏం పడుతుంది? ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ రావాలి. ఇది గూడా? కంప్యూటర్ అనేది గూడా? గూడ్ అంటే ఏంటి? మనం కొని అమ్మేది. కంప్యూటర్ కొని అమ్ముతామా మనం? కంప్యూటర్ కొని అమ్మం, కొని వాడుకుంటాం మనం. అంటే అసెట్ మనకి అది. సో అసెట్ కాబట్టి అది కూడా రికార్డ్ చేయకూడదు. అర్థమైందా? సో February 2nd జరిగింది ఏంటమ్మా? క్యాష్ ట్రాన్సాక్షన్. అందుకు రాయలేదు నేను. February 3rd జరిగింది ఏంటి అంటే పర్చేజ్ ఆఫ్ అసెట్. అందుకు రాయట్లేదు నేను. మరి ఏం రాయాలి సార్ ఇందులోని? ఓన్లీ గూడ్స్ రాయాలి. దట్ టు పర్చేజ్డ్ ఫర్ క్రెడిట్ అయ్యి ఉండాలి. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవండి మేడం. హలో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవండి. Purchased on credit from the paper co. 5 reams of white paper, rupees 100 per ream. Okay. Next. 10 reams of ruled paper, rupees 150 per ream. ఇవి చెప్పండి మేడం. నేను క్యాష్ కొన్నాను. ఇది క్రెడిట్ సార్. క్రెడిట్ కొన్నాను. ఇది అసెట్ మన గూడ్సా? గూడ్సే సార్. గూడ్స్. సో ఈ బుక్ లో రావచ్చా రావక్కర్లేదా? రాయాలి సార్. అది. సో February 4th నేను ఎవరించుకున్నాను? అది ఫ్రమ్ ద పేపర్ కంపెనీ అంట. సో రాస్తున్నాను ద పేపర్ కంపెనీ. ఏం కొన్నాను? 5 reams. సో 5 into ఎంత? 100 per ream. సో 5 into 100 rupees. That is equal to 500. నెక్స్ట్ ఇంకా 10 reams అంటే 10 into 150 rupees. That is equal to 1500. సో టోటల్ ఎంత అయింది? 2000. కానీ లాస్ట్ లో మళ్ళీ ట్రేడ్ డిస్కౌంట్ 10%. సో దాన్ని ఏం చేయాలి మేడం? ట్రేడ్ డిస్కౌంట్ ని 2000 into 10%. సో లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 2000 into 10% ఎంత? 200 తగ్గించేస్తే నాకు అవుటర్ కాలం అమౌంట్ కాలం ఎంత ఉంటుంది? 1800. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవండి. Purchased 1 dozen pens, rupees 15 each from వర్మ బ్రదర్స్ ఆన్ క్రెడిట్. ఓకేనా? సో పెన్స్ కొన్నామంట. సో పెన్స్ కూడా మనకి గూడ్సే. ఎప్పుడు కొన్నాం? అది February 5. ఎవరి తగ్గించుకున్నాం? మిస్సర్స్ వర్మ బ్రదర్స్. ఏం కొన్నాం? 1 dozen into 15 rupees. అంతేనా? 1 dozen జెల్ పెన్స్ at the rate 50. ఓకే. 1 dozen జెల్ పెన్స్ అంటమ్మా. ఓకేనా? at the rate rupees 15 for each. అంటే ఎంత? 12 into 12 వేయాలి. into 12 అంటే 1 into 15 into 12. ఓకేనా? సో టోటల్ అమౌంట్ ఎంత? 180. ట్రేడ్ డిస్కౌంట్ ఏం లేదు. అంతే, అయిపోయింది ఇక్కడతోటి. సో టోటల్ చేసేయండి. 180 ప్లస్ 1800 ప్లస్ 3042. టోటల్ ఎంత అయింది? 5022. ఓకేనా? సో అన్నపూర్ణ గారు, February 4th జరిగిన ట్రాన్సాక్షన్
అమౌంట్ ఎంత? 800 సార్. ఫిబ్రవరి 1st జరిగిన ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత? 3042. ఫిబ్రవరి 5th జరిగిన ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత? 180. నేను ఏం అడుగుతుంటే మీరు వెంటనే చెప్పగలుగుతున్నారా లేదా? చెప్పగలుగుతున్నాను సార్. అలా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది రికార్డ్ చేస్తాం అనమాట సబ్సిడరీ బుక్స్. అదే మనం కానీ జర్నల్ ఎంట్రీస్ రాసాం అనుకోండి, మీరు పేజీలు తిప్పుతూ ఉండాలి. అవును ఎక్కడ రాసేది, పర్చేజ్ 4th ఎంట్రీ ఎప్పుడు, 5th ఎంట్రీ ఎప్పుడు అని చెక్ చేసుకోవడానికి మన టైం పడేస్తుంది. అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఇది ఈజీగా చెప్పగలుగుతున్నాం లేదా? చెప్పగలుగుతున్నాను. ఇంకోటి, బ్రౌన్ అండ్ కో నుంచి ఎంత కొన్నాం? బ్రౌన్ అండ్ కో దగ్గర నుంచి ఎంత పెట్టి కొన్నాం? చూడండి, పర్టికులర్స్ ఉంటుంది. బ్రౌన్ అండ్ కో వెతకండి. 3042. అది 3040 వెంటనే చెప్పారు. వర్మా బ్రదర్స్ నుంచి ఎంత పెట్టి కొన్నాం? 180. వర్మా బ్రదర్స్ 180. ఇది కూడా చూడండి, నేను ఎలా అడుగుతున్నా పర్చేజ్ సంబంధించిన ఏ డీటెయిల్స్ అడుగుతున్నా మీరు వెంటనే చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్తున్నాం? మనం సబ్సిడరీ బుక్స్ రికార్డ్ చేసాం కాబట్టి. ఓకేనా? ఫిబ్రవరిలో టోటల్ పర్చేజ్ ఎంత జరిగింది అని అడిగాను మిమ్మల్ని, చెప్పండి. 5022. అది ఫిబ్రవరి పర్చేజ్ ఎంత అంటే మీరు వెంటనే చెప్పేశారు 5022 అని. నెక్స్ట్ మంత్ మార్చ్ ఎంత అని చెప్తాను, చెప్పగలరా చెప్పలేరా? ఏప్రిల్ అడుగుతాను, చెప్తారా చెప్పలేరా? సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కి మనకి ఏముంటుంది? సపరేట్ ఉంటుంది. సో టోటల్ ఇయర్ యొక్క పర్చేజ్ ఎంత అంటే ఏం చెప్తాను? అన్నిటి యొక్క టోటల్ చూసుకుంటాను. ఆ ఇయర్ లో టోటల్ పర్చేజ్ ఎంతో ఈజీగా చెప్పచ్చు. అర్థవుతుందమ్మా? సో ఈ రీజన్ వల్ల మనం సబ్సిడరీ బుక్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో ఇలస్ట్రేషన్ 2 కూడా చేద్దాం, ఇంకొంచెం ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇలస్ట్రేషన్ 2 ని ఎవరు చదువుతారు? తేజస్వి చదువుతుంది. Sir, చదువు. enter the following transactions in purchase book and post them into ledger. ఓకే 2017 April 4th. అమ్మ ఇంకొకసారి ఫస్ట్ లైన్ చదవా? Enter the following transactions in purchase book and post them into ledger. ఏమన్నా చూసారా? ఓన్లీ ఫస్ట్ సమ్ లో మనం ఓన్లీ పర్చేస్ బుక్ గురించి అడిగాడు. ఇక్కడ పర్చేస్ బుక్ ఒక్కటే కాదంట, ఇంకా ఏం రికార్డ్ చేయమంటున్నాడు? వాటి యొక్క లెడ్జెస్ ని కూడా రికార్డ్ చేయమంటున్నాడు. సో 2 పనులు చేయాలి ఇక్కడ. ఓకేనా? చదవమ్మా. ట్రాన్సాక్షన్ 2017 April 4th. ఓకే. Purchased from Ajay Enterprises, Delhi. 10Z Rexona Hawaii chappal. 10 డజన్స్ అమ్మా. 10 డజన్స్ అవి. ఓకేనా? 10 కాదు, 100 కదా? 100 sir. 100 dozens Rexona Hawaii chappal at the rate of 120 per dozen. ఓకే. 200 dozens Palki leather chappal at the rate of 300 per dozen. Less trade discount at the rate of 10%. April 15th. ఫ్రైట్ చార్జ్ అని ఉందా కింద? ఫ్రైట్ చార్జ్ లేదా? Yes sir, freight charges rupees 150. ఇప్పుడు చెప్పమ్మా. నేను ఇప్పుడు మనం పర్చేస్ చేసింది గూడ్సా అసెట్టా? మన చెప్పుల షాప్ అమ్మా. చెప్పుల షాప్ లో చెప్పులు కొన్నా అంటే మన గూడ్స్ అసెట్టా? అది goods sir. గూడ్స్. ఓకే. నెక్స్ట్ ఏప్రిల్ 15 చదువు. April 15th. Purchased from Balaji Traders, Delhi, 50 dozens Max shoes at the rate of rupees 400 per dozen. 100 pair sport shoes, rupees 140 per paid. Less trade discount at the rate of 10%. Okay. Freight charged rupees 200. April 28th. Purchased from Tripti Industries. Tripti Industries. Tripti Industries, Bahadurga. 40 pair leather shoes at the rate of rupees 400 per pair. Okay. 100 dozens Rosie Hawaii chappal, rupees 180 per dozen. Okay. Less trade discount 10%. Freight charged rupees 100. Okay.
సో ఇప్పుడు ఏంటంటే నా డౌట్ ఏంటంటే మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు? 3 sir. 3 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు కదా. సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ లోని ఏదైనా ఎసెట్ కొనా అని చెప్పాడా? No sir. లేదు. అలాగే ఈ 3 ట్రాన్సాక్షన్స్ లోని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు క్యాష్ ఇచ్చానని చెప్పాడా? No sir. ఏమీ లేదు. అంటే ఆల్ దీస్ పర్చేజెస్ ఆర్ Credit books purchase. అండ్ దే ఆర్ ఇన్ Credit. క్రెడిట్. అంతేనా? Yes సో sir. ఇవన్నీ కూడా ఏ బుక్ లో పడతాయి? Purchase book లో పడతాయి sir. సో ఓపెన్ చేయండి. పర్చేసెస్ బుక్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. పర్చేసెస్ బుక్ నాతో పాటు అందరూ. సో పర్చేస్ బుక్ ఫార్మాట్ ఏంటి? Date, డేట్, particulars, పర్టిక్యులర్స్, inward invoice number, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ledger folio number, లెడ్జర్ ఫోలియో నెంబర్, amount. అమౌంట్. ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. చెప్పమ్మా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? April 4th sir. April 4th. సో 4th of April ఎవరు ఎంచుకున్నాం? Ajay Enterprises, Delhi. అజయ్ ఎంటర్ప్రైజెస్. సో రాస్తున్నాను. వర్కింగ్ నోట్ నెంబర్ 1 రాస్తున్నాను. మీరు ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ రాసుకున్న ప్లేస్ లేదు, కింద రాస్తున్నాను. వర్కింగ్ నోట్ నెంబర్ 1. అజయ్ దగ్గర నుంచి ఏం కొనని చెప్పండి అమ్మా. 100 dozens Rexona Hawaii chappal. సో 100 డజన్స్ ఇంటూ ఎంతమ్మా? 120 per dozen sir. 120 పర్ ఎంత? టోటల్ ఎంత? 100 ఇంటూ 120. 12300. 12300. నెక్స్ట్ ఇంకేమన్నాడు? 200 dozens 200 డజన్స్ bulky leather chappal at the rate of 300 per dozen. 300 రూపీస్. ఎంతమ్మా? 60000. 60000. ఓకేనా? సో అంతేనా కొన్నది? Yes sir. ఎంత ఎంత అయిందమ్మా? టోటల్ ఎంత అయింది? 7000. ఓయ్ 7 సరిగ్గా చూడు. first number కనిపించట్లేదు sir. 70 అమ్మ చెప్పావు కదా. 100 ఇంటూ 120 72,000. ఓకేనా? Yes sir. లెస్ దీని లెస్ ఏం చేయాలి? లెస్ 10% trade discount sir. సో లెస్ ట్రేడ్ డిస్కౌంట్. బ్రాకెట్ లో 10%. అంటే ఎంత? 7200 sir. 7200. సో తగ్గించి చెప్పండి అమ్మ ఎంత? 72,000 నుంచి 7,200 తగ్గించండి. $64,800 sir. 60. అమ్మ ఎవరైతే చెప్తారో వాళ్ళే చెప్పక్కర్లేదు. వేరే వాళ్ళు ఎవరో చేస్తే వెంటనే చెప్పచ్చు. సో 64,800. అమ్మ దీనికి ఏం చేయాలంటే యాడ్ ఫ్రైట్ ని యాడ్ చేయాలమ్మా. ఫ్రైట్ ఎంత? 150 sir. 150. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా గూడ్స్ కొంటుంటే మళ్ళీ మా ఇంటికి తెచ్చుకుంటాం. సో వెళ్ళి రావడానికి అయిన ఫ్రైట్ చార్జెస్ కూడా ఏం చేయాలని చెప్పాను, ఆ గూడ్ కి యాడ్ చేయాలని చెప్పాను కదా. Yes sir. సో యాడ్ చేస్తుంటే ఎంత అయింది టోటల్? 64,950. సో టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత? 64,950. ఓకేనా? ఎవరు తగ్గించేది? అజయ్ తగ్గించి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? April 15th sir. April 15th of April. ఎవరు తగ్గించుకున్నాం? అది Balaji Traders, Delhi. బాలాజీ ట్రేడర్స్. సో అజయ్ ఎంటర్ప్రైజెస్ ఏమో నేను వర్కింగ్ నోట్ అని రాసుకున్నాను కాబట్టి వర్కింగ్ నోట్ నెంబర్ 1 మీరు కింద నోట్ చేసుకోవచ్చు. లేదు బాలాజీ ట్రేడర్స్ వర్కింగ్ నోట్ నెంబర్ 2. ఓకేనా? సో వర్కింగ్ నోట్ నెంబర్ 2 రికార్డ్ చేస్తున్నాను. చెప్పండి ఎంత అయింది? ఏం కొన్నాడు దగ్గర నుంచి? 50 dozen Max shoes at the rate of 400 per dozen. సో 50 డజన్ ఇంటూ 400 ఎంతమ్మా? 20,000. ఓకే. నెక్స్ట్ 100 pair sport shoes at the rate of 140 per pair. 140 అంటే ఎంత అయిందమ్మా? 14,000. ఓకేనా? సో టోటల్ అమౌంట్ ఎంత? 20,000 ప్లస్ 14,000 ఎంత అయింది? 34,000. 34,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్
ఎంత ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 10%, సార్. 10% అంటే ఎంత అమ్మా? 3400, సార్. లెస్ చేస్తే ఎంత అయింది? 30,600. 30,600. ఏదో ఫ్రైట్ ఉందమ్మా, ఫ్రైట్. ఎస్ సార్, 200 rupees, సార్. సో యాడ్ ఫ్రైట్ ఎంత? 200. సో టోటల్ అమౌంట్ ఎంత? 30,800. సో రాస్తున్నానమ్మా, బాలాజీ ట్రేడర్స్ పక్కన 30,800. నెక్స్ట్ ఎప్పుడు జరిగిందమ్మా? April 28th, సార్. సో 28th April. ఎవరి దగ్గర కొన్నాం? తృప్తి నుంచి కొన్నాం. తృప్తి ఇండస్ట్రీస్. తృప్తి ఇండస్ట్రీస్ వర్కింగ్ నోట్ నెంబర్ 3. ఓకేనా? సో వర్కింగ్ నోట్ నెంబర్ 3 ఇక్కడ రాస్తాను చూడండి. వర్కింగ్ నోట్ నెంబర్ 3 చెప్పండి ఏం కొన్నాం? 40 pair leather shoes at ఓకే. the rate of rupees 400 per pair. సో 40 pair into 400 rupees is equal to ఎంత? 16,000. 16,000. నెక్స్ట్ 100 dozen Roy Hawaii Chappal at the rate of 180 per dozen. ఓకే ఎంతమ్మా? 18,000, sir. 18,000. ఓకే. ఏమన్నా ఉందా? ట్రేడ్ డిస్కౌంట్ Trade ఉంది. సో discount 10%, sir. టోటల్ ఎంత అయిందా మీది? 16,000 ప్లస్ 18,000 34,000. అందులోంచి లెస్ 10% trade discount. discount. అంటే ఎంతమ్మా? 3,400. 3,400. తగ్గించేస్తే ఎంత వస్తుంది? 30,600. దానికి యాడ్ Freight ఫ్రైట్ charges 100. సో టోటల్ విల్ బి 30,700. 7. సో రాసిన తృప్తి ఇండస్ట్రీస్ పక్కన 30,700. టోటల్ పర్చేస్ అంటే ఏం చెప్తారు? 64,950 ప్లస్ 30,800 ప్లస్ 30,700. టోటల్ ఎంతమ్మా? 1,26,457. అంతేనా? Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనం అమ్మ పర్చేస్ బుక్ ఫాస్ట్ రికార్డ్ చేయండి, ఫాస్ట్ నోట్ చేయండి. నెక్స్ట్ ఇంకా లెడ్జర్స్ ఓపెన్ చేయాలి మనం. ఫాస్ట్ ఓపెన్ చేయండి పర్చేస్ బుక్. చంద్ర నోట్ చేస్తున్నావా? అర్థమైందా ఎలా చేయాలో? Yes, sir. ఓకే Amen, sir. ఓకే ఓకే. అందరూ చేశారమ్మా? ఇంకేం డౌట్ ఉందా? నెక్స్ట్ లెడ్జర్స్ ఓపెన్ చేస్తాను చూడండి అమ్మా. తేజస్వి చెప్పమ్మా ఒకసారి. Sir. ఇప్పటివరకు మనం చదివిన ట్రాన్సాక్షన్స్ లో, చేసిన ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అయినాయి? ఎన్ని అకౌంట్ అసలు మనం ఏ బుక్ ఓపెన్ చేసాం? Purchase book, sir. సో పర్చేజ్ అకౌంట్ ఎఫెక్ట్ అయింది, అవునా? Yes, sir. సో పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఏమన్నా ఇంకేమైనా ఎఫెక్ట్ అయినాయి? Ajay Enterprises. అజయ్ ఎంటర్ప్రైజ్. సూపర్. సో అజయ్ ఎంటర్ప్రైజెస్ అదొక అకౌంట్. నెక్స్ట్ Balaji Traders. బాలాజీ ట్రేడర్స్. Tripti Industries. నెక్స్ట్ తృప్తి ఇండస్ట్రీస్. తృప్తి ఇండస్ట్రీస్ అంతేనా? Yes, sir. ఇంకొకసారి చూడు, ఇంకొకసారి క్వశ్చన్ చూసి ఇంకేమైనా మిస్ అయ్యామో చూడు. Discount account. అమ్మ ట్రేడ్ డిస్కౌంట్ అసలు బుక్స్ లోకి వస్తుందా? Raj, sir. బుక్స్ లో రాకుండా ఉండడానికి దాన్ని మైనస్ చేస్తాం. ఇంకేముంది? ఇంకొకటి ఉంది చెప్పాలి ఎవరన్నా. రైట్ సార్. అది ఫ్రైట్. ఫ్రైట్ అనే అకౌంట్ ఉంది. సో ఫ్రైట్ అకౌంట్. సో ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసాం? ఫ్రైట్ అకౌంట్, తృప్తి ఇండస్ట్రీస్ అకౌంట్, బాలాజీ ట్రేడర్స్ అకౌంట్, అజయ్ ఎంటర్ప్రైజెస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. చెప్పమ్మా పర్చేజ్ ఎంట్రీ. Purchases entry. Purchases debit చేయాలి, sir.
పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ఎవరి తగ్గించుకున్నా వాళ్ళ పేర్లు రాయాలి, అవునా కదా? ఎస్ సార్. కానీ అవన్నీ ఇప్పుడు రాసుకుంటూ కూర్చోలేం, అవన్నీ రాసుకుంటూ ఇంకెందుకు చాప్టర్. సో ఏమన్నారంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు అమౌంట్ యాజ్ పర్ పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్ లో వచ్చిన అమౌంట్ ఎంత, టోటల్ పర్చేజ్ ఎంత, 1,26,000. నేను మాట్లాడుతున్న ఓన్లీ పర్చేజ్ గురించి, అదవుతుందా? సో అదేంటి 1,26,457 కదా, అదేంటి ఇంక్లూడింగ్ ఆఫ్ ఫ్రైట్. నేను ఫ్రైట్ గురించి మాట్లాడట్లేదు, అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ అమ్మా. అజయ్ ఎంటర్ప్రైజెస్ లో డెబిట్ సైడ్ వస్తా, క్రెడిట్ సైడ్. అజయ్ ఎంటర్ప్రైజ్ ఒకసారి నాకు అజయ్ దగ్గర నుంచి పర్చేస్ వస్తే ఎంట్రీ చెప్పండి. అజయ్ దగ్గర నుంచి పర్చేస్ వస్తే ఎంట్రీ చెప్పండి. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు అజయ్ ఎంటర్ప్రైజెస్ అకౌంట్. అంటే అజయ్ అకౌంట్ ఎటు సైడ్ రాయాలి? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఏమని? బై పర్చేస్. ఓకే, బై పర్చేస్ అకౌంట్ ఎంత అజయ్? అజయ్ ఓన్లీ అజయ్ దగ్గర అనుకున్నాం 64,950. 64,950 లో 64,800 మాత్రం ఏంటి పర్చేజెస్, మరి 150 ఏంటి ఫ్రైట్ బై సార్. ఫ్రైట్. అర్థమైందా? అలాగే బాలాజీ Yes. దగ్గర నుంచి బై పర్చేజెస్ అకౌంట్ ఎంత పెట్టుకున్నాం? 30,600. అందులో ఫ్రైట్ ఎంత? బై ఫ్రైట్ అకౌంట్ ఎంతమ్మా? 200. మరి తృప్తి నుంచి బై పర్చేజెస్ అకౌంట్ ఎంత? 30,600. దాంట్లో ఫ్రైట్ ఎంత? బై ఫ్రైట్ 100. అకౌంట్ 100. అమ్మ చూడమ్మా, ఫ్రైట్ 150, 200, 100 ఎంత టోటల్? 450. sir. అమ్మ అజయ్ అకౌంట్, బాలాజీ అకౌంట్, తృప్తి అకౌంట్ లోనేమో అన్ని డెబిట్, అన్ని కూడా ఇటు సైడ్ వచ్చి క్రెడిట్ సైడ్ వచ్చినాయి. మరి ఫ్రైట్ అకౌంట్ ఇటు సైడ్ రావాలి. డెబిట్ సైడ్ రావాలి. టూ పర్చేజెస్ కాదు, టు అమౌంట్ యాజ్ పర్ పర్చేజెస్ బుక్ ఎంతమ్మా? 450. అమ్మ మీరు టు అమౌంట్ యాజ్ పర్ పర్చేస్ బుక్ అని రాయొచ్చు, లేకపోతే టూ సన్డ్రీస్ అని రాయొచ్చు. సన్డ్రీస్ అంటే ఏంటంటే అన్నిటి యొక్క టోటల్ అర్థం. అలాగే టూ అమౌంట్ యాజ్ ఫ్రైట్ అకౌంట్ లో టూ అమౌంట్ యాజ్ పర్ పర్చేస్ బుక్ అని రాయొచ్చు, లేదా టూ సన్డ్రీస్, SUNDRIES. సన్డ్రీస్ అంటే అర్థం ఏంటి? టోటల్. ఏం టోటల్? పర్చేస్ అకౌంట్ యొక్క టోటల్ చూడండి అమ్మా, 64,800 ప్లస్ 30,600 ప్లస్ 30,600 ఎంత? 1,20,26,000. ఏంటది? టూ సన్డ్రీస్. అన్నిటి అజయ్ యొక్క, బాలాజీ యొక్క, తృప్తి యొక్క టోటల్. అలాగే ఫ్రైట్ అకౌంట్ డెబిట్స్ లో టూ సన్డ్రీస్ 450. ఏంటి 450 సన్డ్రీస్ అంటేని? టోటల్ ఆఫ్ ఫ్రైట్ అట్ అజయ్ 150, టోటల్ ఆఫ్ ఫ్రైట్ అట్ బాలాజీ 200, టోటల్ ఆఫ్ ఫ్రైట్ అట్ తృప్తి 100. అంతా కలిపి 450. సో లెడ్జర్ అకౌంట్స్ వేయడం అర్థమైందా, అర్థం కాలేదా? డౌట్ ఉందా? చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. తేజస్వి అని డౌట్ ఉందమ్మా? నో సార్. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. సో రేపు మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఇల్లస్ట్రేషన్ నెంబర్ 3 హోంవర్క్ చేసుకొని రావాలి. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 3 హోంవర్క్ చేస్తున్నారు మీరు రేపు క్లాస్కి వచ్చేటప్పుడు, ఓకేనా? అండ్ ఓకే సార్. సేమ్ ఏం లేదు, మనం ఇప్పటివరకు ఏం చేసాం మనం? పర్చేస్ బుక్ రాస్తాం. ఇప్పుడు పర్చేస్ బుక్ ప్లేస్ మీరు ఏం రాస్తారు? సేల్స్ బుక్ రాస్తారు. సేల్స్ బుక్ లో ఏం రాస్తాం చెప్పండి ఒకసారి. సేల్స్ బుక్ లో ఏం రాస్తాం? ఏం ట్రాన్సాక్షన్స్ రాస్తాం? నోట్స్ ఓపెన్ చేయండి. స్టార్టింగ్ లో రాసాం మన అన్నిటిలో. క్రెడిట్ సేల్స్ సార్. క్రెడిట్ సేల్స్ సార్. ఆల్ క్రెడిట్ సేల్స్ రాస్తాం. మళ్ళీ ఆల్ క్రెడిట్ సేల్స్ ఏంటి? గూడ్స్ అసెట్సా? గూడ్స్ సార్. ఆల్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అన్ని డేట్, ఏ రోజు జరిగింది డేట్ రాస్తాం, ఎవరి దగ్గర నుంచి కొన్నాము పర్టికులర్స్ రాస్తాం, అమౌంట్స్ రాస్తాం, అంటే టోటల్ చేయాలి. అంతే. చేస్తారా? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 3 చేస్తారా మీరు హోంవర్క్? ఓకే. అండ్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ ఓపెన్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ క్వశ్చన్ సబ్సెట్ బుక్స్ ఏ పేజ్ నెంబర్ ఉందో చూడండి ఒకసారి అందరూ.
58 ఓపెన్ చేయండి అందరూ. 58 సమ్ ఓపెన్, 58 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. 58 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. అందులో ఏముందమ్మా ప్రాక్టీస్ క్వశ్చన్. ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్ చూడండి. ఓపెన్ చేసి ఎవరైనా ఆన్సర్ చెప్పాలి. 58 పేజ్ లో అంటే ఏంటి, ఆల్రెడీ నేను ఏదైతే హోంవర్క్ ఇచ్చానో అలాంటి సమయం ఇంకోటి అంట. మళ్ళీ సేల్స్ బుక్ ఓపెన్ చేయమంటున్నాడు, చేస్తారా? సేల్స్ బుక్ ఓపెన్ చేసి మీరు ఈ సమ్కి ఏం చేస్తారంటే లెడ్జెస్ కూడా ఓపెన్ చేయండి అమ్మ. మీరు చెయ్యండి, మీకు వస్తే ఓకే, లేకపోతే నేను చెప్తాను అలాగే రేపు మళ్ళీ క్లాస్ లో. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ రఫ్ లో చేయాలా సార్, నోట్స్ లో చేయాలా సార్? నోట్స్ లో చేసేయండి అమ్మా. ఓకే సార్. నోట్స్ లో చేసేయండి, ఏం ప్రాబ్లం.